సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. సాస్ టీవీ మాధ్యంగా అనేకమైనటువంటి విషయాలను గ్రహిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్లకు శుభాశీస్సులతో భగవంతుడికి ఏం ఇస్తే ఆయన గ్రహిస్తాడు అన్న అంశాన్ని మనం ఈరోజు తెలుసుకుంటాం. డాంబికాలకు వెళ్ళి అనేకమైనటువంటివి మనం చేస్తుంటాం, మంచిదే. కానీ మరి పరమాత్మ గ్రహించేటటువంటివి కొన్ని ఉంటాయి కదా. ఒక కుటుంబంలో ఒక నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి. ఈ నలుగురు పిల్లలకి తండ్రి మార్కెట్కి వెళ్ళి ఏదో ఒక తినేటటువంటి పదార్థాన్ని తెచ్చి నలుగురికి పంచినాడు. ఆ నలుగురిని తండ్రి అడుగుతాడు, పెద్దవాడిని చిన్నవాడిని ఇలా వరుసగా అందరినీ, నానా నేను తెచ్చినటువంటిది నాకు కొద్దిగా పెట్టవు అని అడుగుతాడు. దానికి వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం ఇస్తారు. నేను పెట్టనని ఒకడు, నాకు చాలదని ఒకడు. కానీ వాళ్ళల్లో చిన్నపిల్లవాడైనటువంటి వాడు, ఆఖరి వాడు, నాన్నగారండి నేను పెడతాను అని వాడు నాన్న పెట్టినటువంటి దాన్నే తిరిగి నాన్నకిస్తుంటే నాన్న హృదయం ఎంత పొంగుతుంది. పదార్థం నాన్నగారు తెచ్చింది, కానీ అక్కడ ఆ నలుగురిలో చూచేటటువంటిది ఏమిటి? బుద్ధి, త్యాగబుద్ధి, తిరిగి ఇతరులకు పెట్టాలి అనేటటువంటి బుద్ధిని అక్కడ తండ్రి చూస్తాడు. అంతేగాని ఇది నేను తెచ్చినటువంటి ఆహారం కదా, వీరు నాకు పెట్టే దాంట్లో ఏముంది అని అనుకుంటాడా? అనుకోడు. అలాగే చరాచర ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థం భగవత్ సృష్టియే. ఆ భగవత్ సృష్టితో ఏర్పడినటువంటి ప్రసాదాన్ని మనం తిరిగి ఎవరికైనా పెట్టుతున్నామా, భగవంతుడికి ఇస్తున్నామా అనేది మనం చూస్తాం. అందుకని గీతాచార్యుల వారు 9వ అధ్యాయంలో 26వ శ్లోకంలో నేను దేన్ని గ్రహిస్తాను అని స్పష్టత ఇచ్చినాడు. అక్కడ ఏమిటంటే అది పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. పత్రము పుష్పము ఫలం తోయము యోమే భక్తాం ప్రయశ్చతి తదహం భక్త్యూపహృతం అస్నామి ప్రయాతాత్మనః. భగవంతుడు కోరుకున్నటువంటి ఏమిటో తెలుసా? వజ్రవైఢూర్యాలు కాదు, పత్రమైనను పుష్పమైనను ఫలమైనను తోయమైనను ఎవడు ప్రీతితో నాకు సమర్పిస్తున్నారో నేను వాటిని గ్రహిస్తున్నాను అని గీతాచార్యుల వారు అంటారు. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహిస్తే పత్రం అంటే వికసించేటటువంటి లక్షణం కలిగినటువంటిది కాబట్టి సంకల్ప వికల్పాత్మకంగా వికసించేటటువంటి మనస్సు పత్రంగా భావించాలి. ఇక ఫలం అంటే బుద్ధి, జ్ఞానబోధ అనేటటువంటి దెబ్బచే పగులుతుంది. టెంకాయ కొడతాం కదా, టెంకాయ కొట్టినప్పుడు ఏమవుతుంది? టెంకాయ బయట గట్టిగా ఉంటుంది, లోపల కొబ్బరి మృదువుగా ఉంటుంది.
అంటే ఇక్కడ పగిలితే లభించేటటువంటిది. కాబట్టి ఇక్కడ అహంకారము అంటే అహంకారాన్ని మనం వదిలేయాలి. కాబట్టి తోయమంటే అనేకమైనటువంటి విషయాలను చింతించేటటువంటి చిత్తము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటి వాటిని పరమాత్మకు సమర్పించాల్సినటువంటి విషయాలు. వీటన్నింటికి ఒకే ఒక పత్రం ఉంది. ఇవి మూడు దాంట్లోకి వచ్చేస్తాయి. ఆ ఒక్క పత్రం పరమాత్మకు నువ్వు నైవేద్యంగా కానీ దేనిగా అయినా ఉపయోగించినట్లయితే స్వామి ప్రీతితో తీసుకొని నువ్వు స్వామిని ఇక కట్టడి చేసినట్లే. ఏమిటది? తమలపాకు. తమలపాకు అనేటటువంటిది చూడండి, దానికి పుష్పాలు ఉండవు, కాయలు ఉండవు, కేవలము పత్రము మాత్రమే ఉంటుంది. పూర్వము క్షీరసాగర మథనం జరిగినప్పుడు అనేకమైనటువంటి అంశాలు వెలువడినట్లు మనకు పురాణం చెప్తుంది. అందులో ఐరావతం అనేటటువంటిది కూడా ఉద్భవించటం జరిగింది. ఉచ్చస్రవం, గుర్రము, కామధేనువు ఇవన్నీ వచ్చినవి. ఇవన్నీ ఇంద్రుణ్ణి ఆశ్రయించినవి. అందులో వాటన్నింటినీ స్వేచ్ఛగా వదిలి ఒక్క ఐరావతాన్ని అక్కడ ఉండేటటువంటి ఒక తీగతో చుట్టటం జరిగింది. ఈ తీగతో చుట్టడం తర్వాత ఐరావతం కదలలేదు, ఏనుగు అలాగే ఉన్నది. ఇంద్రుడు వచ్చిన తర్వాత ఇంద్రుణ్ణి ప్రశ్నించింది, నన్ను ఎందుకు కట్టినావు అని. నీ మీద గౌరవంతో నేను ఈ కట్టినటువంటి లతను తెంచుకోవటం నాకు పెద్ద సమస్య కాదు, కానీ నీ మీద గౌరవం చేత నేను ఆ పని చేయలేదు అని. చూస్తుండగానే ఆ ఎండిపోయినటువంటి లత బంధింపబడింది కదా వెనక కాలుకి. ముందు కాలుకు కట్టరు ఎప్పుడు, వేణుక్కి వెనక కాలుకు కట్టారు. ఆ మాహత్యం చేత దానికి చిగుర్లు రావటం మొదలుపెట్టి ఆ చిగుర్లో నుంచి ఉత్పత్తి అయినటువంటిదే నాగవల్లి. నాగ అంటే ఏనుగు అని. దాని స్పర్శతో ఉద్భవించినటువంటి ఈ నాగవల్లి తమలపాకు ఎంతో శ్రేష్టమైనటువంటి. ఇది ఎవరికైనా నువ్వు తాంబూలం ఇచ్చినావనుకోండి, వారిని మనం బంధించినట్లే. రాజసూయ యాగం చేసినారు, అగ్రతాంబూలాన్ని కృష్ణ పరమాత్మకు అందించటం జరిగింది. అక్కడ కృష్ణ పరమాత్మని వాళ్ళు బంధించినారు. అంటే బంధించటం అంటే ఏమిటి? ఏదో గొలుసులేసి కట్టేయటం కాదు. నీకు అతను ఏ కష్టంలో ఉన్నా ఆదుకోవటం వారి ధర్మం అవుతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ వారి వెంట ఉండి 18 అక్షోణ్యుల సైన్యంతో యుద్ధం జరిగిన తర్వాత ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగింది. కనుక ఒక్క తమలపాకుతో తాంబూలంతో ఇక్కడ చెప్పినటువంటి పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్య ప్రయశ్చతి, ఒక్క తాంబూలంతో చూడండి పంచపూజ చేస్తాం. పంచపూజలో మనం తాంబూలాన్ని దైవానికి అర్పించినామనుకోండి, దైవము కట్టుబడి ఉంటాడు మనకు. ఈ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వారు ఏమీ లేవు నీ దగ్గర, ఒక్క తాంబూలం పెట్టి నమస్కారం చేసుకున్నావా ఆ స్వామి కృపకు పాత్రుడవుతావు. నువ్వు ఏ దేవతనైనా ఆరాధించు, దాని ఫలితం ఇచ్చేటటువంటి వాడు ఒక్కడే.
ఎందుకంటే ఆకాశం పతితం తోయం యదా గచ్చతి సాగర సర్వదేవాన్ నమస్కారం ప్రతిగచ్చతి అంటారు. అంటే నువ్వు ఏ దేవతకి నమస్కారం చేసినా అది కేశవం ప్రతిగచ్చతి, కేశవునికే చెందుతుంది అని. కనుక శ్రద్ధాభక్తులతో పరమాత్మకు మనస్సును, బుద్ధిని, చిత్తమును, అహంకారం అనేటటువంటి వాటిని సమర్పించినట్లయితే స్వామి వాటిని స్వీకరిస్తారు. ఎందుకంటే ఈ 4 స్వామి యొక్క అంశాలే, స్వామి యొక్క చైతన్యంతో నడిచేటటువంటివి. అంతేకాని చూడండి, మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక ఫలాన్ని మనం స్వామికి సమర్పించున్నాం అనుకున్నప్పుడు దాన్ని బేరమాడతాం. ఏది చీపుగా ఉంటుందో దాన్ని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది మనకందరికీ తెలిసినటువంటి, అంటే నీకు పనికిరానటువంటిది పరమాత్మకు అర్పించాలనేటటువంటి దుర్బుద్ధి వాడికి కోరికలు నెరవేరుతాయండి. నీవు మాత్రము షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని నువ్వు చేస్తావు, రుచికరమైన పదార్థాన్ని భోంచేస్తావు. కానీ ఆ పదార్థాన్ని కూడా అరిగించేటటువంటి వాడు పరమాత్మ అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. కనుక ఈ చరాచర ప్రపంచంలో నువ్వు అనుభవించే ప్రతి ఒక్కటి కూడా పదార్థమంతా కూడా పరమాత్ముని యొక్క సృష్టి. కనుక స్వామికి మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని అర్పించటమే అసలైనటువంటి పత్రము, పుష్పము, ఫలము, తోయం. ఇవి ఏమీ లేవా? తమలపాకుని స్వామికి అర్పించినట్లయితే మనోభీష్టములన్నీ కూడా నెరవేరుతాయని మనం తెలుసుకోవాలి. జ్ఞానంతోనే పరమాత్మను అర్చించాలి అని మనం గ్రహిస్తే మన జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుందని శాస్త్రం చెప్తోంది. కనుక ఈ విషయాన్ని గ్రహించారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.